వైఎస్ఆర్సీపీలో కోటరీ చుట్టూ వివాదాలు కొత్తేం కాదు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయన చుట్టూ ఉన్న కోటరీ వ్యవహరించిన తీరు మీద ఇప్పటికీ అనేక మంది కథలుగా చెప్పుకుంటారు. అధికారం కోల్పోయిన కొత్తలో అయితే చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద చిరుబుర్రులాడారు. ముఖ్యమైనటువంటి నేతలే అలా జగన్మోహన్ రెడ్డి తీరుని తప్పుబట్టినటువంటి వాళ్ళలో ఉన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఇలాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీ మీద తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శించారు. చివరికి సీఎంగా ఉన్న కాలంలో ఆయన్ని కలిసేదానికి కూడా తమలాంటి వాళ్ళకే అవకాశం ఇవ్వలేదు అంటూ మండిపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి ఇప్పటికీ మారలేదా? ఇలాంటి చర్చ తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తన చుట్టూ ఉన్న కోటరీ చెప్పు చేతల్లో చిక్కుకుపోయినట్టుగా చాలామందే సందేహిస్తున్నారు. ఇటీవల మరింత ఆసక్తికరమైనటువంటి వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కోసం తాడేపల్లిలో ఆయన పార్టీ ఆఫీసులో ఎంట్రీ ఇవ్వడం కోసం అపాయింట్మెంట్కై అనేక మంది డబ్బులు కూడా తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు గుప్పమన్నాయి. ఇలా జగన్మోహన్ రెడ్డిని కలవడానికే కొంతమంది ఇప్పటికే డబ్బులు వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు అధికారంలోకి వస్తే అసలు సీఎంగా జగన్మోహన్ రెడ్డిని కలిసే వెసులుబాటైనా కల్పిస్తారా అనే మాటలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఒక మహిళా లాయర్ పట్ల కొంతమంది అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారు అనే కథనాలు కలకలం రేపుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంటూ ఆయన కోటరీగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది నేతలు ఇంకెవరు అక్కడ అడుగు పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వకుండా, జగన్మోహన్ రెడ్డికి అవసరమైన అనేక సమాచారం అందించే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు అనే దానికి తాజా పరిణామాలు ఉదాహరణగా చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియకుండా కప్పిపుచ్చారని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొందరు అనుసరిస్తున్నారని చాలామంది వాపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి ఒక మహిళా నేత, ఆమె భర్త ప్రొఫెసర్, వీళ్ళిద్దరూ గోదావరి జిల్లాకు చెందినటువంటి శెట్టిబలిజ నేతలు. వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే ఉద్దేశంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళా నేతను ఉద్దేశించి చాలా అమర్యాదపూర్వకంగా వ్యవహరించినటువంటి వైను ఆఫీసులోనే కలకలం రేపింది అనే మాట అయితే వినిపిస్తోంది. అది చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా ఈ విషయం, ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అసలు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వరకు చివరికి ఆయన ఆఫీసులో జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఏమాత్రం చేరకుండా కొంతమంది అడ్డుకట్ట వేస్తున్నారు అనే ప్రచారానికి ఈ పరిణామాలు ఊతమిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో అనేక మంది మెరికల్ లాంటి వాళ్ళని గుర్తించి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి వాళ్ళ ద్వారా పనులు చేయించి పార్టీ పురోగతి విషయంలో శ్రద్ధ వహించే యంత్రాంగం ఉంటే, వైఎస్ఆర్సీపీలో అందుకు పూర్తి విరుద్ధంగా కొంతమంది నేతల కనుసన్నల్లోనే వాళ్ళ ప్రయోజనాలకు తగ్గట్టుగానే మొత్తం వ్యవహారం నడుస్తుందనడానికి ఈ మహిళా న్యాయవాదిని ఉద్దేశించి ఆఫీస్లో సాగినటువంటి వ్యవహారం ఒక ఉదాహరణ అనే మాట అయితే వినిపిస్తోంది. ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోనే ఇలా మహిళల పట్ల అమర్యాదపూర్వకంగా అత్యంత హీనంగా చూసేటువంటి పరిస్థితి రావడం చాలామందిని కలవరపరుస్తోంది. మొత్తం పూర్తిగా కోటరీకి తల వంచితే తప్ప, వాళ్ళ కోటరీ కింద అణిగి మణిగి ఉంటే తప్ప ఇంకెవరికి అవకాశం ఉండదా అనే మాట వినిపిస్తోంది. కోటరీగా వ్యవహరిస్తున్నటువంటి నేతల కనుసన్నల్లో తప్ప ఇంకెవ్వరూ ఎటువంటి కార్యక్రమం చేయడానికి వీల్లేదన్న సంధాన ఆ పార్టీ వ్యవహారం ఉందా అనే మాట అయితే వినిపిస్తోంది. ఈ తరుణంలోనే లేటెస్ట్ ఎగ్జాంపుల్ చాలామందిని కలవరపరుస్తోంది. ఇప్పుడే ఎలా ఉంటే నిజంగానే రేపు అధికారం చేజిక్కించుకునే పరిస్థితి వస్తే ఈ కోటరీ ఇంకెంత కఠినంగా సాగుతుందో అనే మాట అయితే వినిపిస్తోంది. గతంలో 2019-24 మధ్య ఉన్నటువంటి అనుభవాలతో భవిష్యత్తులో మరింత తీవ్రమైనటువంటి పరిణామాలు వైఎస్ఆర్సీపీలో చూడాల్సి వస్తుందా అనే సందేహాలు కూడా కార్యకర్తల్లో పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చక్కదిద్దుకోకపోతే ఆ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. ఇప్పటికే 2024 ముందు జరిగినటువంటి అనేక అంశాల్లో తప్పిదాలు జరిగాయి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి అంగీకరించాల్సి వస్తుంది.
కార్యకర్తలకి అన్యాయం జరగనివ్వబోను అని ఆయనే హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పటికీ పార్టీలో పరిస్థితి ఏం పెద్దగా మారలేదని, పైగా తన పార్టీ సెంట్రల్ ఆఫీసులోనే ఏమాత్రం సీన్ సజావుగా లేదని అనేక ఉదాహరణలు పదే పదే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ ఘటన కథనాలుగా వివిధ సంస్థల్లో వెల్లడవుతున్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద స్థాయిలో సంచలనంగా మారుతోంది.